హాయ్ ఫ్రెండ్స్, మన డైలీ టార్గెట్స్లో భాగంగా ఈరోజు డే 1గా తీసుకొని మనం మార్చ్ కరెంట్ అఫైర్స్ గురించి చూడడం జరిగింది. సో ఎవరెవరైతే కంప్లీట్ చేసిర్రో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి కంప్లీటెడ్ అని. కంప్లీట్ చేయని వాళ్ళు కంప్లీట్ చేయండి. రేపటి టార్గెట్ రేపు ఉంటుంది, దాంతోపాటు ఇది కూడా చదవండి కొంచెం. ఎందుకంటే మనం ఇచ్చేది ఒకటే టాపిక్ ఇస్తాం కాబట్టి అది కంప్లీట్ అయిన తర్వాత కరెంట్ అఫైర్స్ చదవండి, ఇంకా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ కూడా చదవండి. ఈరోజు మనం మార్చ్ కరెంట్ అఫైర్స్ అని ఇవ్వడం జరిగింది. సో షైన్ ఇండియా, దాదాపు అందరి దగ్గర షైన్ ఇండియా ఉంటుంది, వేరే వాళ్ళు ఉన్నా పర్లేదు. సో ఇప్పుడు నేను షైన్ ఇండియా అని, ఇది మనకు ఎన్ని పేజెస్ ఉంది, 92 పేజెస్ ఉన్నది. చివరిలో క్వశ్చన్స్, స్టార్టింగ్, ఇండెక్స్ అంతా కలిపి. దీన్ని ఎలా షైన్ ఇండియా అని కూడా మనము ఎలా చదవాలి అనేది ఒకసారి చెప్తాం, మీరు చూడండి. డైరెక్ట్ ఓపెన్ చేసి స్టార్టింగ్ నుంచి ఎప్పుడు కూడా చదవద్దు మనం. సరే, నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ పెద్ద పెద్ద మనకు ఎస్సే రకంగా ఉన్నాయి చదివేసరికి ఏంటంటే కొంతమందికి అరే ఇది టఫ్ ఉందనే ఫీలింగ్ వస్తుంది, దీన్ని ఎలా రాయాలో అర్థం కాదు. సో నీకు ఇష్టం ఉన్న డేట్స్ నుంచి స్టార్ట్ చేయండి, చివరి నుంచి స్టార్ట్ చేయొచ్చు. మనం ఇదే బుక్ని ఇటు చివరి నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ డేట్స్ కావచ్చు, ఈ వార్తల్లో ప్రదేశాలు, తర్వాత ఇంకా బుక్స్ గురించి ఇవన్నీ చదవండి. మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడైనా కూడా మనం తెలిసిన దాని నుంచి తెలియదు అనుకోవాలి. అప్పుడు ఏంటంటే మన మైండ్ కూడా తొందరగా యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు డైరెక్ట్ పూడు ఎకానమీ ఓపెన్ చేసిన అనుకో, ఆర్థిక అంశాలు, అది నీకేం అర్థం కాదు. సో ఈ షైన్ ఇండియాలో మొట్టమొదటిగా పక్కెట్టాల్సిన 2 టాపిక్స్ ఏంటంటే అవి చివరిలో చదవాలి. ఏంటంటే ఆర్థిక అంశాలు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి హెవీగా ఇస్తారు కొంచెం. సో వాటిని కొంచెం ఆపి చివరిలో చదువుకోవచ్చు. ఫస్టే మన ఇంట్రెస్ట్ పోకుండా ఉండడానికి చెప్తున్నాను. సో అందులో నుంచి కూడా మనకు 1-2 క్వశ్చన్సే వస్తాయి కదా. సో అన్నీ అంతే. సో ఈజీగా ఉన్నాయి, ఫస్ట్ చదువుకోవడం బెటరు. ఆ రకంగా చదివితే కొంచెం ఈజీ అవుతుంది. తర్వాత స్పోర్ట్స్ కూడా మనం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఫస్ట్ చదవండి. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ లేనప్పుడు చివరిలో చదువుకోవడమే ఉత్తమం. ఓకే. సో మళ్ళీ ఒక్కసారి చదివి లేదంటే 2 సార్లు చదివిన తర్వాత ఈ బుక్లో నుంచి మీరు క్రిస్ప్ నోట్స్, ఎలా అంటే మీకు అర్థమైంది ఏదో దాన్ని రాసుకోవాలి నోట్స్లో. సో నెక్స్ట్ టైం మనము ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. కొంతమంది ఫస్ట్ టైమే రాద్దామని ట్రై చేస్తారు. సో ఫస్ట్ టైమే నువ్వు నోట్స్ క్రియేట్ చేయాలని ట్రై చేసినావు అనుకో, యాజ్ ఇట్ ఈజ్ రాస్తావు. మళ్ళీ ఇక్కడ ఏ టాపిక్ ఉందో అదే టాపిక్ మళ్ళీ తెస్తావు అక్కడ పేపర్లో. సో అది మళ్ళీ రాయడం ఎందుకు, ఇంట్లో ఉంది కదా. సో అది వేస్టే. ఎట్లా చేయాలి మరి? ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఈ షైన్ ఇండియాని నీకు ఇంపార్టెంట్ టాపిక్ అని అనిపించిన దగ్గర అండర్లైన్ చేయండి. సెకండ్ టైం ఆ అండర్లైన్ ఏదైతే ఉందో వాటిని మాత్రమే చదవండి ఒకసారి. చదివిన తర్వాత ఈ ఒక ప్యాసేజ్ తీసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ సెకండ్ టైమా థర్డ్ టైమా చదివేటప్పుడు నీకు అందులో ఏది గుర్తుంటలేదు ఏది అనేది నీకు అర్థమవుతుంది. సో అప్పుడు దాన్ని నువ్వు నోట్స్లో రాసుకుంటే నువ్వు ఆ పాయింట్ని చూసినప్పుడు మిగతా అంతా కూడా నీకు గుర్తొస్తుంది. ఫస్ట్ టైమే నోట్స్ క్రియేట్ చేద్దామంటే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ షైన్ ఇండియా రాస్తాం మనం. ఓకేనా? ఇది ఒక్కటి చూడండి. తర్వాత మనం కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది మన దగ్గర ఉన్న డేటాను బట్టి నేను అంటే రేపటి వరకే, రేపు మార్నింగ్ వరకే మళ్ళీ విడదీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఆ ప్యాటర్న్ కూడా చూడండి. ఒకసారి ఆ ప్యాటర్న్ కూడా మీకు అర్థమవుతుంది. చదవడం అందరికీ తెలుసు, కొంచెం మనము ఎట్లా క్వశ్చనింగ్ చేయాలి, ఏ రకంగా ఈజీగా మనకు గుర్తుంటుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే. ఇంతకుముందు వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీని, తర్వాత ఎకానమీని చివరిలో చదువుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. సో ఇవి కొంతమందికి, చాలామందికి ఇవి టఫ్ అనిపిస్తుంటాయి. సో మళ్ళీ అందులో కూడా ఈ షైన్ ఇండియాలో మనకి ఎకానమీలో ఎక్కువగా బ్యాంకింగ్ని కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత రెపో రేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వీటి గురించి ఇప్పుడే మనకు స్టార్టింగే వాటిని చదివితే ఆ నెంబర్స్ ఉంటాయి కాబట్టి డేటా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుర్తుండదు. సో చివరిలో చదువుకోవడం బెటర్. ఈజీ చదవడం వల్ల ఏంటంటే నీకు బుక్ కంప్లీట్ అయిందనే ఫీలింగ్ వస్తుంది ఒకటి. తర్వాత ఈజీ చదివిన తర్వాత ఎప్పుడైనా హార్డ్కి వెళ్తే ఏంటంటే మనకు ఎక్కువ మైండ్ ఈజీగా గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. మనకు కరెంట్ అఫైర్స్ని కొంతమంది బుక్లో ఉన్నట్టు చదువుతారు, కొంతమంది నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుతారు. కానీ మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోవడం. మన ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా ఆప్షన్సే కాబట్టి నువ్వు కరెక్ట్ ఆన్సర్ని గుర్తుపట్టాలంటే నీకు గుర్తుండాలి. సో నువ్వు చదివేటప్పుడే దాన్ని రకరకాల కోణంలో చదివినప్పుడు అది నీకు ఎక్కువగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ పైన నువ్వు డైరెక్ట్ చదువుకుంటూ వెళ్ళిపోద్దు, కొంత సమయం కేటాయించాలి. అక్కడ కేటాయించినప్పుడు ఏంటంటే మైండ్కి అంత టైం దొరుకుతుంది, దాన్ని గుర్తుపెట్టుకుంటుంది.
నువ్వు ఒక లైన్ చదివేసి వెళ్ళిపోయావు, సేమ్ అదే క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిందనుకో కన్ఫ్యూజ్ అవుతావు. ఎగ్జామ్లో కూడా ఉన్నదన్నట్టు తీసేయడు, దాన్ని కొంచెం మనం ట్విస్ట్ చేస్తాడు. సో అప్పుడు నువ్వు గుర్తుపట్టగలగాలి. సో అలాంటి మనం ఎలా ఆలోచించాలని ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఒక క్వశ్చన్ చెప్తా చూడండి. సో బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మనం క్వశ్చన్స్ అంటే ఈ పీడిఎఫ్ లాగా తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కానీ ఇందులో ప్రిపేర్ చేయలేదు. సో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో మనం పాసిబుల్ అయితే అలా ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక దేశం కొంతమంది భారత మాజీ అధికారులకు ఇటీవల మరణశిక్ష విధించింది. కొంతమంది భారత మాజీ అధికారులకు మరణశిక్ష విధించింది. సో ఇక్కడ ఏ దేశం అది? ఏ దేశం? ఆప్షన్స్: కువైట్, ఆప్షన్ బి కజకిస్తాన్, ఆప్షన్ సి ఖతార్, ఆప్షన్ డి రష్యా. ఇప్పుడు ఇది మన క్వశ్చన్, అర్థమైంది కదా? కొంతమంది భారత మాజీ అధికారులకు ఒక దేశం మరణశిక్ష విధించింది. సో అది భారత విదేశాంగ శాఖ దౌత్యం వలన వారు మొత్తానికైతే బయటపడ్డారు. సో వాళ్ళు ఏ దేశానికి సంబంధించింది ఇది అంటే కువైటా, కజకిస్తానా, ఖతారా, రష్యానా? ఆన్సర్ వచ్చేసి మనకు ఖతార్. ఇది ఒక రకం క్వశ్చన్ అడగడం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, తర్వాత మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. మనం దాన్ని తింపి మైండ్కి మనం ఎక్కించినప్పుడు అది ఎక్కువ గుర్తుంటుంది అని చెప్తున్నా మీకు. ఇది అర్థం కావాలి. ఫైనల్గా చెప్పాల్సుకున్నది అదే. సో ఇంకొకటి ఇక్కడనే ఖతార్ దేశం భారత్లోని కొంతమంది త్రివిధ దళాలలో ఒక డిపార్ట్మెంట్ ఇది. సో త్రివిధ దళాలలో ఒక దళం ఇది. సో ఏ దళానికి సంబంధించిన వారికి మరణశిక్ష విధించింది అని అడిగాను అనుకో, అప్పుడు ఆప్షన్స్ ఏముంటాయి? వైమానిక దళం, తర్వాత నావికాదళం, నౌకాదళం, తర్వాత ఆర్మీ అనుకోండి, తర్వాత పదార్థ దళం అనుకోండి, తర్వాత ఫోర్త్ది ఒక టూరిస్టులు అనుకుందాం. ఇది ఒక రకం. ఖతార్ దేశం కొంతమంది మాజీ అధికారుల భారత్కు సంబంధించిన మాజీ అధికారులకి మరణశిక్ష విధించింది. సో దేనికి సంబంధించిన వాళ్ళు అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. అప్పుడు నౌకాదళానికి సంబంధించిన మాజీ అధికారులు. మళ్ళీ ఇంకొక ఆప్షన్ చెప్తున్నా. ఇప్పుడు దాన్నే మళ్ళీ మనకు ఇక్కడ భారత్కు సంబంధించిన ఐరాస శాంతి దళానికి సంబంధించిన అధికారులు, తర్వాత రెండో ఆప్షను నౌకాదళ ప్రస్తుత అధికారులు, నౌకా మాజీ అధికారులు, లేదంటే వైమానిక దళ ప్రస్తుతం డ్యూటీలో ఉన్న అధికారులను అరెస్ట్ చేయడం జరిగిందని ఏదైనా ఇవ్వచ్చు. దీన్ని ఎందుకు ఇంత దింపడం అంటే నీ మైండ్కి ఎక్కియడం ఇది అంతే. సో ఇట్నే వస్తుంది ఆ క్వశ్చన్ అని కాదు. ఇన్ని రకాలుగా నువ్వు ఆ క్వశ్చన్ దగ్గర స్పెండ్ చేసినప్పుడు అది నీకు 100% గుర్తుంటుంది. నువ్వు ఇక్కడ డైరెక్ట్గా ఖతారు డైరెక్ట్ కొంతమంది భారత నౌకాదళ మాజీ అధికారులకు శిక్ష విధించిందను, అక్కడికి పోయిన తర్వాత మనల్ని రివర్స్ అవుతాడు. సో అది అది నేను చెప్పాలనుకున్నది. సో ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్ ఏంటంటే ఒకసారి వినండి. ఖతార్ దేశం కొంతమంది భారత మాజీ అధికారులకు మరణశిక్ష విధించింది. భారత విదేశాంగ శాఖ దౌత్యం వలన వారు మొత్తానికి బయటపడ్డారు. వారు త్రివిధ దళాలలో దేనికి సంబంధించిన వారు అనేది క్వశ్చన్. సో ఇది సింగిల్ లైనే కానీ మనకి ఇక్కడ 3 లైన్ల క్వశ్చన్ తయారైంది. సో ఇలా మీరు ప్రిపేర్ అయితే కరెంట్ అఫైర్స్ ఎక్కువ కాలం గుర్తుండే ఛాన్స్ ఉంటుంది.
నెక్స్ట్ చూద్దాం రెండవది. సో ఇక్కడ మనము ఒకటే టాపిక్ నుంచి తీసుకుంటున్నా. నేను ఇండియాలో భారత్ ప్రపంచం భారత్ అని ఎట్లుంటుంది ఒక టాపిక్. సో అందులో చూడండి, ఎవరికైనా చూడాలనుకుంటే అందులో చూడండి. ఇక్కడ భారత్ ఏం చేసింది, ఇటీవల యూపీఐ సేవల్ని కొన్ని దేశాలకు విస్తరించింది. ఆ దేశాలు ఏంటి? ఇప్పుడు మొదటి దేశం ఫ్రాన్సు, రెండవ దేశం శ్రీలంక, మూడవ దేశం మారిషస్. ఇక్కడ విస్తరించిన వాటిలో లేనిదేది? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే భారత్ ఇటీవల యూపీఐ సేవలను కొన్ని దేశాలకు విస్తరించింది, అందులో లేనిదేది అని ఇక్కడ ఇంకొక దేశం పేరిస్తే లేని దేశాన్ని ఈ మూడింటికి మనకు విస్తరించింది కాబట్టి ఈ మూడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదొక క్వశ్చన్. ఇక్కడ మనకు యూపీఐ అంటే కూడా ఏంటో తెలియాలి. మనం యూపీఐ రెగ్యులర్గా వాడతాం, ఫోన్పేలు ఇవన్నీ కూడా దానిపైన పనిచేస్తే. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, ఇక్కడ మనకు ఒక్కోసారి అడుగుతారు. మన గ్రూప్ 4లో కూడా ఏదో ఫుల్ ఫామ్ అడిగింది దానికి సంబంధించి. సో ఇక్కడ యూనిఫైడ్ దగ్గర ఏదైనా ఇవ్వచ్చు. పేమెంట్ అంటే అందరికి గుర్తుంటుంది. ఈ ఇంటర్ఫేస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంటరాక్షన్ అంటాడు. సో ఏదైనా అనొచ్చు, ఇంటర్మీడియట్ అనొచ్చు, ఇంటరాక్షన్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఈ మాత్రం సరిపోతుంది. దీనికి ఇంకా లింక్ పోయి ఫ్రాన్స్తో మనకున్నది ఏంది, శ్రీలంకతో మనకున్నది ఏంది, మారిషస్తో మనకున్నది ఏందని ఇక్కడ అవసరం లేదు. నీకు గుర్తుపెట్టుకోవాలని కూడా గుర్తుపెట్టుకో తెలిస్తే. బట్ ఇక్కడ మనం దాని గురించి వెతికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఇంకా నీకు చదివేటప్పుడు ఇప్పుడు రెగ్యులర్గా చదువుతూ ఉంటావు, చదివేటప్పుడు ఇప్పుడు శ్రీలంకకు సంబంధించింది వచ్చింది, అప్పుడు ఆటోమేటిక్గా నీ మైండ్ని అట్లా ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ శ్రీలంకకి లింక్ అవుతుంది అది నీకు మైండ్లోనే. అప్పుడు నువ్వు బుక్ పైన కూడా రాయొచ్చు ప్రాక్టీస్ చేసేటప్పుడు. మారిషస్తో ఏముంటుంది ఎక్కువ మనకు, అక్కడ భారత సంతతి వ్యక్తులు ఎక్కువ ఉంటారు. మారిషస్కు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో మారిషస్ మనకు ఇక్కడ ఎఫ్డిఐలు పెడుతుంది మనకి ఇక్కడ. ఇవన్నీ కూడా మనకు లింక్ చేయాలనుకుంటే ఇక్కడ అవసరం లేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ లింకింగ్ అనేది ఒక దశ వరకు మాత్రమే, ఎక్స్ట్రీమ్ పోవద్దు. ఒక స్టేజ్ 2 స్టేజ్లు సరిపోతుంది. పోయి మనం ఎక్కడికో లాగాల్సిన అవసరం లేదు. దాన్ని నీకు గుర్తుండడం ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు దాన్ని తీసుకుపోయి ఎక్కువనో పెట్టేసి అసలు మర్చిపోయినావు అనుకో ఇబ్బంది అవుతుంది. నీకు సబ్జెక్టును గుర్తుపెట్టుకోవడానికే వాడు ఎగ్జామ్లో నేను మరీ ఓవర్గా తీసుకుపోయి ఎక్కువనో లింక్ అడగాడు, రీసెంట్ ఇష్యూసే కనెక్ట్ చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. అదే టాపిక్ నుంచి థర్డ్ తీసుకుంటున్నా. భారత్ మయన్మార్ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానం రద్దు. మయన్మార్తో ఉండే బార్డర్ ఏంటి, ఏమేమి ఉంటాయి? సో ఇటీవల మనకు ఏ దేశంతో స్వేచ్ఛాయుత రాకపోకలు బంద్ అయినాయి అంటే మయన్మార్. సో మీలో ఎవరైనా మయన్మార్కు మనకు ఎంత బార్డర్ ఉందని తెలిస్తే కామెంట్ చేయండి. ఇది నేను ఇప్పుడు చెప్తా. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం ఇక్కడ మనకు బార్డరింగ్ స్టేట్స్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకో. మన క్వశ్చన్ ఏంటంటే ఇంతకుముందు అరుణాచల్ ప్రదేశ్తో బార్డర్ను పంచుకోని రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ 2 అస్సాం, ఆప్షన్ 3 మణిపూర్, ఆప్షన్ 4 మిజోరాం, ఆప్షన్ 5 కూడా ఉంది మేఘాలయ. సో ఇక్కడ మళ్ళీ కింది వాటిలో పంచుకొని ఏవి అంటే 14A, B, 25, C, 15, D, 134. సో ఇలా మన ఆప్షన్స్ ఉంటాయి. అది ఏది అనేది నువ్వు గుర్తుపట్టాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. భారత సైన్యం జనవరి 24 రోజు ఎడారి యోధులు అనే పేరుతో
ఒక విన్యాసాలు నిర్వహించడం జరిగింది. సో అది ఏ దేశాలతో కలిసి అంటే ఫ్రాన్స్, యుఏఈ, ఈ 2 దేశాలతో కలిసి. ఇదే ఫస్ట్ క్వశ్చన్, మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఎడారి యోధులు ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ. ఇప్పుడు ఇట్లా ఇస్తాడు, ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ. ఇంకా ఇట్లా ఆప్షన్స్ ఇవ్వచ్చు. సెకండ్ ఆప్షన్ ఇక్కడ దీన్ని 2 రకాలుగా అడిగే ఛాన్స్ ఉంది. ఒకసారి నేను చెప్తా చూడండి. ఇది ఫస్ట్ ఆప్షన్. నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్ ఇది. ఎడారి యోధులు ఎవరెవరి మధ్యలో జరిగింది జనవరి 24th రోజు అంటే ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ, నేపాల్, ఇండియా, భూటాన్, శ్రీలంక, ఇండియా, మయన్మార్, ఇండియా, యుఎస్ఏ, జపాన్. ఇది మనం ప్రిపేర్ చేసిన క్వశ్చన్. ఇందులోనే ఇంకెట్లా అడగచ్చు అంటే ఇండియాని తీసుకుపోయి ఇక్కడ భారత్ జనవరి 24th రోజు ఎడారి యోధులు అనే విన్యాసం నిర్వహించడం జరిగింది. సో అది ఏ దేశాలతో కలిసి అంటే ఫ్రాన్స్, యుఏఈ ఫస్ట్ ఆప్షన్, తర్వాత నేపాల్, భూటాన్, ఇట్లా ఉంటుంది. ఇది ఎక్కడ జరిగింది అనేది కూడా క్వశ్చనే మళ్ళీ మనకు. అరేబియా సముద్రంలో భారీ యుద్ధ విన్యాసాలు. ఇది మనకు 4 క్వశ్చన్స్కే వీడియో ఎక్కడికి వెళ్ళిపోయింది. సో మనకున్న డేటాకి అంత అప్లోడ్ చేయలేము. సో ఇంకొక క్వశ్చన్ చేసి మళ్ళీ ఒక వీడియో చేస్తాను దానికి. 5th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చెప్తున్నా. కాశ్మీర్ పండిట్ల కోసం కాశ్మీర్ పండిట్లకు న్యాయం చేయాలని చెప్పి ఏ దేశ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది అనేది క్వశ్చన్. మన ఆప్షన్ ఏ బ్రిటన్, యుఎస్ఏ, కెనడా అండ్ మెక్సికో అనుకోండి. సో ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి బ్రిటన్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఊచకోత అనేది 1990s జరిగింది. సో ఇటీవల మనకు కాశ్మీర్ పండిట్ల మూవీ గురించి తెలుసు, కాశ్మీర్ ఫైల్స్. సో ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మనకు వివేక్ అగ్నిహోత్రి. ఈ కాశ్మీర్ ఫైల్స్కి ఒక అవార్డు వచ్చింది. సో అవార్డు ఏంటో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మిగతా క్వశ్చన్స్ మనం నెక్స్ట్ చూద్దాం.